ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు భక్తులతో కోలాహలంగా మారాయి. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ప్రస్తుతం ఖైరతాబాద్లోని మహాగణపతుడు ఏదైతే నిన్నటి నుంచి గణేష్ చతుర్థి కావడంతో వరుసగా 11 రోజులైతే ఖైరతాబాద్ గణేష్ అయితే దర్శనం అయితే ఇవ్వనున్నారు. ప్రస్తుతం 70 అడుగు ఎత్తులోని ఖైరతాబాద్ మహాగణపతిని అయితే నిర్మించారు. ఎందుకంటే 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో 70 అడుగుల ఎత్తునైతే ఖైరతాబాద్ మహాగణపతిని అయితే ప్రస్తుతం నిర్మించడం జరిగింది. ముఖ్యంగా వరుసగా 2 రోజులు సెలవులు కావడంతో కూడా భక్తులు కూడా భారీ ఎత్తునైతే తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ 2 రోజులు సెలవు కావడంతో కూడా ఈ మన 2 రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా ప్రస్తుతం ఇక్కడికి భక్తులు కూడా ఎక్కువైతే వస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ 70 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈసారి 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ మహాగణపతిని అయితే నిర్మించడం జరిగింది. 10 రోజుల పాటు మహాగణపతికి భక్తి పూజలు కూడా ప్రస్తుతం అందుకొనున్నారు. ముఖ్యంగా ఈ నెల 17న ఘనంగా నిమజ్జనోత్సవం కూడా నిర్వహించనున్నారు. పూర్తిగా మట్టితో చేసిన ఎకో ఫ్రెండ్లీ బడా గణేశుడి విగ్రహం తయారీ పనులు ఆలస్యంగా మొదలైనా సరే తక్కువ సమయంలో విగ్రహాన్ని ఉత్సవ కమిటీ అయితే పూర్తి చేసింది. ఈసారి ఖైరతాబాద్ విగ్రహ తయారీలో సుమారు 190 మంది కళాకారులు అయితే పాల్గొన్నారు. ఈసారి భక్తులకు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా అయితే ప్రస్తుతం దర్శనమిస్తున్నాడు. ముఖ్యంగా విగ్రహంలో మొత్తం 7 ముఖాలు, 7 సర్పాలు, 24 చేతులు ప్రతిష్ఠింపబడ్డాయి. ఇక ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులు కూడా శ్రీనివాస కళ్యాణం, అలాగే శివపార్వతుల కళ్యాణ ప్రతిమలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా బడా గణేష్ విగ్రహ పాదచెంత అయోధ్య బాలరామును కూడా ఇక్కడైతే నిర్మించడం జరిగింది. ముఖ్యంగా అయోధ్య బాలరాముడు కూడా ఎంతో అంటే చాలా ఆకర్షణీయంగా అయితే ఇక్కడ కనిపిస్తున్నాడు. ముఖ్యంగా గత ఏడాది చూసుకున్నట్టయితే దాదాపు 22 లక్షల మంది భక్తులు అయితే బడా గణేష్ని అయితే దర్శించుకున్నారు. ఈ ఏడాది సుమారు 30 లక్షల మంది వరకు వస్తారని కూడా ఇప్పటికే ఉత్సవ కమిటీ అయితే అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క ఖైరతాబాద్ గణేష్ చుట్టుపక్కల పూర్తిగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి పూర్తిగా పర్యవేక్షిస్తున్నట్లు కూడా ప్రస్తుతం మనం అయితే చూడొచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ను దర్శించేందుకు కూడా పూర్తిగా భక్తులు కూడా భారీ ఎత్తున అయితే తరలి వస్తున్నారు. ఈ ఖైరతాబాద్ గణేష్ మొత్తం 4 పక్కలు కూడా ఏదైతే క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్లో కూడా ముఖ్యంగా కొంతమంది వికలాంగులు వచ్చే నేపథ్యంలోనే కొన్ని క్యూ లైన్లు సపరేట్గా కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క నార్మల్ భక్తులు వచ్చి దర్శించుకునేందుకు కూడా 4 వైపులు కూడా 4 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న ఉదయం మొదటి పూజ అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే చేశారు. ఆ తర్వాత గవర్నర్ కూడా వచ్చి ఇక్కడైతే పూజలు నిర్వహించారు. ఈ రోజు నుంచి కూడా మొత్తం నార్మల్ భక్తులు కూడా సుమారు చాలా మంది అయితే వస్తారు. కొన్ని లక్షల మంది వస్తారు కాబట్టి ఇక్కడ పోలీసులు కూడా అదే తరహాలోని ఏర్పాట్లు కూడా చేశారు. మూర్తి. థ్యాంక్ యూ.